మనందరి జీవితాల్లో ఎన్నో యుద్ధాలు, పోరాటాలు మన జీవితంలో ఎదురవుతూనే ఉంటాయి. కొన్ని దేశాల మధ్య కూడా యుద్ధ వాతావరణం ఏర్పడినప్పుడు మరి ఒక దేశము మరొక దేశాన్ని జయించాలి అంటే వారు ఏం చేస్తారు అంటే ఆ దేశస్థుల యొక్క ఆయుధ బలం ఎంత ఉందో వారు ముందు దాన్ని తెలుసుకొనటానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు కూడా దేశాల మీద వారు జరుగుతున్నప్పుడు వారు ఆయుధ బలం ఎంత, దాని కెపాసిటీ ఎంత చూసి వారు ఒకవేళ ఆ శత్రువుని జయించాలి అంటే వారు ఆయుధాలని సప్లై చేసే పరిస్థితిని ఆఫ్ చేసి ఆయుధ బలాన్ని తగ్గించి వారి మీద దాడి చేసి జయాన్ని పొందుకునే ఒక పద్ధతి ఈ లోకంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం గ్రహించవలసింది ఏమిటి అంటే శత్రువుని జయించాలి అంటే శత్రువు యొక్క బలం ఆయుధాలు. ఆ ఆయుధాలని కానీ తీసుకోగలిగితే, ఆ ఆయుధాలని పట్టుకోగలిగితే శత్రువుని ఈజీగా మనం జయించేయవచ్చు అనే ధోరణిలో గత ఎన్నో రాజ్యాలు ఆ విధంగానే ముందుకు కొనసాగుతూ ఉన్నాయి. ఒక సందర్భంలో ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీలని జయించాలి అని వారు ఎన్నోసార్లు వారి మీదకి యుద్ధానికి వస్తూనే ఉన్నారు. కానీ దేవుని యొక్క పిల్లలు వారిని ఎదుర్కోవటము, వారు అపజయం అవటము ఇదంతా జరుగుతున్న సందర్భంలో ఒక సందర్భంలో ఈ ఫిలిస్తీన్లకి ఒక ఆలోచన వచ్చింది. చాలా స్నేహ సంబంధంగా ఉంటూ ఏ విధంగా అయినా సరే వాళ్ళని మనం జయించాలి అంటే మనం ఏం చేయాలి అంటే వారి యొక్క ఆయుధాలని మనం తగ్గించి వేసి అన్ఎక్స్పెక్టెడ్గా యుద్ధానికి వెళితే వారిని ఈజీగా జయించి వేయవచ్చు అని ఆలోచించేశారు ఫిలిస్తీన్లు. వారి ఆయుధాలని ఏ విధము చేతనైనను దాన్ని వారు తీసివేయాలి అని. ఆ క్రమంలోనే వీరేం చేశారు అంటే ఆ దేవుని యొక్క ఆ పట్టణంలో ఉన్న ఈ ఆయుధాలు తయారు చేసేవారు లేదా వాటికి సాన పెట్టే వారిని ఏమంటారు? కమ్మరి వారు. వారు సాన పెడుతూ లేదా కత్తులు, వారి ఈటెలను తయారు చేస్తూ ఉంటారు. వారిని ఏం చేశారంటే ఫిలిస్తీన్లు అప్పుడు వారికి కొంత ధనాన్ని ఇస్తూ వారి దేశంలోనికి వారిని తీసుకొని వెళ్ళిపోయారు. వారికి ఏదో ఎరవేస్తూ ఏదో ఒకటి చెప్తూ ఆ దేవుని యొక్క పట్టణంలో ఎవరినీ లేకుండా పూర్తిగా అందరూ కూడా ఫిలిస్తీన్ల దేశంలోనికి తీసుకొని వెళ్ళిపోయే ఒక ఉపాయాన్ని ఆలోచించారు. అలానే అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. మరి ఆ సమయంలోనంట అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే సమూయేలు మొదటి పుస్తకం 13-19 వచనంలో ఒక చక్కని మాటని అక్కడ ప్రభు మనకి తెలియచేస్తూ ఉన్నారు. ఏమని? హెబ్రీయులు కత్తులను ఈటెలను చేయించుకొందురేమో అని. అది కత్తులను ఈటెలు చేయించుకుంటే రేపు మన మీద ఈజీగా యుద్ధానికి వచ్చి జయించేస్తారు కదా. కనుక వీరు మనం జయించాలి అంటే వీళ్ళు కత్తులు కానీ ఈటెలు కానీ చేయించుకొందురేమో అని ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల దేశమంతటా కమ్మరవాండ్రు అంటే వీరేం చేస్తారు అంటే కత్తులు తయారు చేస్తారు, ఈటెలు తయారు చేస్తారు. మనకు కూడా మన గ్రామాలకు వచ్చి కత్తులు, చాకులు ఇవన్నీ తయారు చేస్తారు కదా. అలా దేశంలో తయారు చేసేవారు అందరినీ అంట లేకుండా చేసిరి అంటే వాళ్ళు చంపేయటం కదా. వారందరినీ కూడా ఎంతో వెలవిచ్చి వారి దేశానికి తీసుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఇశ్రాయేలీలందరూ తమ నక్కులను పారలను గొడ్డలను వేట కత్తులను పదును చేయించుటకై ఫిలిస్తీన్ల దగ్గరకు పోవలసి వచ్చేది. ఇక్కడ ఎవ్వరు లేరు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? వీరు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి ఈ కత్తులు సాన పెట్టించుకోవాలి. వారు కానీ ఒకవేళ మేము సాన పెట్టము అంటే వీడి దగ్గర ఆయుధాలు ఏమీ కూడా పని చేయవు. ఆ పరిస్థితిని తీసుకొచ్చాడు శత్రువు. మన జీవితాల్లో గమనించండి,
ఈరోజు ఈ లోకంలో కూడా ఒక వ్యక్తిని జయించాలి అంటే ఆ వ్యక్తి యొక్క ఆ రాజ్యం యొక్క బలం ఆయుధాల మీద మొదటిగా వారు దాడి చేస్తూ ఉంటారు. ఈరోజు లోక పద్ధతి అలానే ఉంది. కానీ ఈరోజు క్రైస్తవులుగా మనం కూడా అపవాది మనల్ని జయించాలి అంటే అపవాది కూడా మన దగ్గరున్న ఆయుధాలని మొదటిగా తీసివేస్తాడు. అపవాది మనల్ని జయించాలి అంటే మన దగ్గరున్న ఆయుధాలను కానీ వాడు దొంగిలించగలిగితే, మన దగ్గరున్న ఆయుధాలను కానీ ఒకవేళ పాడు చేయగలిగితే వాడు మన మీద దాడి చేసి మన పూర్తిగా లోబరుచుకొని జయాన్ని పొందుతాడు. అయితే ఈరోజు మన ఆయుధాలు ఏమిటో మనకు అర్థం కావాలి. మన ఆయుధాలు ఏంటి? ఈరోజు లోకంలో అనుకునే విధంగా అపవాది వచ్చి మన దగ్గర ఉన్న కత్తి, మన దగ్గర ఉన్న ఈట, మన దగ్గర ఉన్న డాల్, ఇవి ఈ శరీర సంబంధమైన ఈ ఆయుధాల కొరకు వాడు మన దగ్గరికి రాడు. ఇది లోకంలో ఉన్న జరుగుతున్న పద్ధతి. అయితే ఈ క్రైస్తవుల యొక్క కుటుంబాల్లో మనకొచ్చే యుద్ధాలు వేరుగా ఉంటాయి, మనకున్న ఆయుధాలు వేరుగా ఉంటాయి. చూడండి ఒక్కసారి బైబిల్ గ్రంథంలో కొరింథీయులకు రాసిన రెండవ గ్రంథాన్ని ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వాక్య భాగం. మా యుద్ధోపకరణములు, ఇక్కడ భక్తుడు మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. శరీర సంబంధమైన ఈ కత్తులు, ఈ గొడ్డళ్ళు ఎలాంటివి కాదు మా యుద్ధోపకరణలు. మేము యుద్ధం చేసేది ఎలాంటి వాటిని పట్టుకొని కాదు, మేము యుద్ధం చెయ్యం. ఈరోజు లోకంలో వారు చేసే యుద్ధం ఏంటి అంటే, వారు కత్తులు కావాలి, ఈటెలు కావాలి, రకరకాల ఆయుధాలు వారికి కావాలి. కానీ ఈరోజు క్రైస్తవుడు గురించి ఇక్కడ మాట్లాడుతూ మా యుద్ధోపకరణములు, మే యుద్ధం చేయటానికి మా దగ్గర ఉండే యుద్ధోపకరణములు శరీర సంబంధమైన ఈ కత్తులు, ఈ యొక్క గొడ్డళ్ళు ఇవి కాదు అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. కానీ దేవుని ఎదుట ఎలాంటి యుద్ధోపకరణాలో తెలుసా? ఈరోజు క్రైస్తవుడి దగ్గర ఉన్న యుద్ధోపకరణాలు ఏంటో మనకి అర్థం కావాలి. మనం కూడా ఈరోజు శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు శత్రువును ఎదిరించటానికి ఈరోజు క్రైస్తవుడు కూడా ఇదిగో శరీర సంబంధమైన ఈ ఆయుధాలు తీసుకొని వెళుతున్నాడు జయించటానికి. మన యుద్ధోపకరణాలు అవి కావు, అవి లోకస్తులవి, లోక సంబంధమైనవి అవి. ఈరోజు ఒక శత్రువుని జయించాలి అంటే ఈరోజు క్రైస్తవుడు తెలుసుకోవలసిన ఒక సత్యం ఉంది ఇక్కడ. దాని గురించే ఈ కొరింథీ పత్రికలో చాలా స్పష్టంగా పౌలు గారు ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఏమని మరలా చదువుదాం. మా యుద్ధోపకరణములు మా అంటే రక్షణ పొందుకున్న దేవుని యొక్క పిల్లల యొక్క యుద్ధోపకరణాలు వేరుగా ఉన్నాయి, ప్రభువుని ఎరగని వారి యొక్క యుద్ధోపకరణాలు వేరుగా ఉన్నాయి. వారు శత్రువులు జయించడానికి వారి దగ్గర కొన్ని ఆయుధాలు ఉన్నాయి. మనం శత్రువుని జయించాలంటే ఆయుధాలు వారిలాంటి ఆయుధాలు మన ఆయుధాలు కాదు. ఇది క్రైస్తవుడు గ్రహించకపోతే వారులాగా ఈ ఆయుధాలను మనం భద్రపరుచుకుంటే ఎప్పుడు కూడా మనకు అపజయమే. అసలు మన పోరాటాలు వేరు, మన దగ్గర ఆయుధ సామాగ్రి కూడా వేరు. ఇది అపవాది మన కనుమరుగు చేసి వీటిని మనకి తెలియచేయనివ్వడు. అందుకే వాక్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే మనం కూడా మన ముందున్న యుద్ధంలో మనం ఎప్పుడు కూడా అపజయం పాలైపోతాం. అందుకే ఇక్కడ ఏమంటాడు అంటే మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నవి. దేవుని సహాయముతో దేవుడు మా పక్షమునుండగా మేము దేవుడు పక్షానికి వెళ్ళి మేము చేసే యుద్ధోపకరణాలు ఎంత బలంగా ఉంటాయంట. దుర్గములను అంటే పెద్ద పెద్ద ప్రాకారాలని, కోటలను పడద్రోయ జాలినంత బలము కలిగినవంట వీరి యుద్ధోపకరణాలు. ఎవరివి? మన యుద్ధోపకరణాలు కూడా అంత బలము కలిగినవి. మన యుద్ధోపకరణాలు అంత బలమైనవి.
కానీ లోకస్తులు ఆలోచించిన విధంగా మన యుద్ధోపకరణములు ఈ శరీర సంబంధమైన ఆయుధాలు వైపు చూసుకున్నంత కాలం ఎప్పుడు కూడా మనం ఓడిపోతాం. ఈరోజు ఒక వ్యక్తిని మనం జయించాలి అంటే మనం వాడే చాలా రకాల సామాగ్రి శరీర సంబంధం అయినవి, అందుకే ఎప్పుడు మనం జయించలేం. కానీ ఇక్కడ మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎంత బలమైనవి మన యుద్ధోపకరణాలు. మన యుద్ధం కూడా శరీరులతో కాదు. ఈరోజు మనిషి చూడండి, మనం ఒక మనిషి మీద యుద్ధాన్ని ప్రకటిస్తాం. ఈరోజు క్రైస్తవుడు మనిషి మీద కాదు, కానీ ఆ మనిషి వెనక ఉండి నడిపిస్తున్న ఆ అపవాది శక్తుల మీద మనం యుద్ధం చేయాలి అని బైబిల్ చెప్తుంది. మన యుద్ధం మనుషుల మీద కాదు. లోకస్తుల యొక్క యుద్ధం మనుషుల మీద, మన యుద్ధం మనుషుల మీద కాదు. మన యుద్ధోపకరణములు లోకస్తులు వాడే యుద్ధోపకరణాలు కావు. అర్థమవుతుందా? మన యుద్ధం మనుషులతో కాదు, మన యుద్ధోపకరణములు కూడా మనుషులు వాడే యుద్ధోపకరణం లాంటివి కావు. ఎంత శక్తివంతమైనవి అని చెప్తున్నాడో తెలుసా? ఆ శక్తివంతమైన యుద్ధోపకరణాలు ఏంటో మనకి తెలియాలి. మన దగ్గర ఉన్న శక్తివంతమైన యుద్ధోపకరణాలు ఉన్నాయి. అది ఎంతవి అంటే ప్రాకారాలని, కోటలను కూడా కోల్చగలిగే మహా శక్తివంతమైన ఏమున్నాయి? యుద్ధోపకరణాలు మన దగ్గర ఉన్నాయి. ఎరుకో కోట గోడని ఎలా కూల్చారండి వీరు? ఏ ఆయుధాలు పట్టుకొని వెళ్ళారు? గుణపాలు తీసుకెళ్ళి కోట గోడను కూల్చారా వీరు? చెప్పండి. దేవుని ఎదుట వారు ఏ విధంగా ప్రాకారాలను కూల్చింది శరీర సంబంధమైన ఆయుధాలు కాదు. ఈరోజు మన యుద్ధం కూడా అలా శరీరాల మీద కాదు మన యుద్ధాలు. అందుకే ఈరోజు కొంతమంది మనుషుల మీద మనం టార్గెట్ చేసి మనం కూడా కొన్ని ఆయుధాలు వాడుతూ ఉంటాం. వాళ్ళని నష్టపరచడానికి, వాళ్ళు పాడు చేయటానికి రకరకాలుగా కొన్ని ఆయుధాలు మనం వాడతాం. అసలు మన ఆయుధాలు అవి మనం వాడకూడదు. మన దగ్గర ఉన్న ఆయుధాలు చాలా శక్తి కలిగినవండి. అపవాది మొరుగు చేసి, ఇదిగో నీవు కూడా, ఇదిగో ఆయుధాలు, నువ్వు వాడు, వాళ్ళు దూషించు, వాళ్ళు కొట్టు, నీ బలాన్ని ఉపయోగించు, నువ్వు కూడా అధికారాన్ని ఉపయోగించు, నువ్వు కూడా 10 మందిని తీసుకొని వెళ్ళు. ఇది లోకస్తులు వాడుకునే ఆయుధాలు. అవి జనబలమైన, ధనబలమైన, ఆయుధ బలమైన, ఇవన్నీ కూడా లోకస్తుల యొక్క ఆయుధాలు ఇవి. కానీ క్రైస్తవుడి యొక్క ఆయుధాలు అవి కావు. అది ఎంత బలమైన ఆయుధాలో ఈరోజు క్రైస్తవుడికి అర్థమైతే ప్రతి యుద్ధం కూడా మన మామూలు ఆయుధాలు మనం వాడం. నోరును వాడం, మనం చేతిని వాడం, మనం ఏవి కూడా వాడం. మన ఆయుధాలు వేరు, మన యుద్ధోపకరణాలు వేరు. అవి మనకి నిత్యము మనకి జ్ఞాపకం ఉంటే మన పోరాటంలో ఈ ఆయుధాలను ఎప్పుడు కూడా మనం ఉపయోగించమండి. మన చిన్నదానికి పెద్దదానికి నోరుని ఒక ఆయుధంగా, నాలుకను ఒక ఆయుధంగా వాడతాం. వారంటే అబ్బా నీ బూతులు వినలేమయ్యా అని పక్కకి వెళ్ళిపోతాడు. మన ఆయుధం దెబ్బకి ఏమైపోతాడు? అవునా? మనం కానీ మన ఆయుధాన్ని ఎదుటి వ్యక్తి మీద ఒకవేళ దుర్భాషలు ఆడటం ప్రారంభించామనుకోండి, వాడు ఏం చేస్తాడు? కొంతమంది చెవులు మూసుకొని నీతో నేను పడలేనని పక్కకి వెళ్ళిపోతాడు. మనకు తెలిసిన ఆయుధాలు ఇవి శరీర సంబంధులు యొక్క ఆయుధాలు. ఇవి ఆత్మ సంబంధుల యొక్క ఆయుధాలు అవి కావు. ఆత్మ సంబంధులకి అసలు శత్రువే మనుషులు కాదు. శత్రువు అసలు మనుషులు శత్రువులు కాదు. అందుకే శత్రువులను ప్రేమించు అని చెప్పాడు యేసు ప్రభు. అసలు వారు శత్రువులుగా నువ్వు చూడొద్దు, నువ్వు ప్రేమించవలసిందే. ఎలాంటి వ్యక్తిని నువ్వు ప్రేమించవలసిందే. వారి మీద ఏ విధంగా శరీర సంబంధమైన ఆయుధాలని మనం వాడకూడదు. ఒకవేళ శత్రువు అయినా సరే మన శత్రువు ఎప్పుడూ కూడా అపవాది అని గుర్తుపెట్టుకోవాలి. మన లోకంలో నుంచి ప్రత్యేకంగా వచ్చాము కనుక ఈరోజు మనతో పోరాటం నిత్యము జరిపించేది సాతాను శక్తులు, దురాత్మల సమూహం. క్రైస్తవుడికి యుద్ధం వాటి మీదే. అవి మనుషులందరినీ బంధించి వేస్తూ ఉన్నాయి. ప్రతి అపవాదిని మనం ఎదిరించి అపవాది చెరలో ఉన్న వారందరినీ కూడా మనం విడిపించాలి. దానికి తగిన ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి.
ఆయుధాలు ఏంటో మనం ఎప్పుడు ఎరుగుంటే మన యుద్ధం మనుషుల మీద కాదు అనే విషయాన్ని ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎరగకపోతే ఎప్పుడు యుద్ధభూమిలో మనం ఓడిపోతాం. ఎవరి మీద యుద్ధం చేస్తున్నామో మనకు తెలియదు. చెయ్యకూడని పనులు మనం చేసుకుంటాం. కానీ దేవుడు వాక్యం చెబుతుంది, ఇదిగో మన బలము, అక్కడ అంటున్నాడు ఏ విధంగా వారు జయిస్తారంట, దుర్గములను దేవుని ఎదుట మనం ఈ కార్యాలన్నీ జరుగుతాయి. దేవుడు మన పక్షాన ఉంటే మన ఆయుధాలు అంత బలంగా ఉంటాయి. అందుకే ఆత్మీయ జీవితంలో మన దగ్గర ఉన్న ఆయుధాల యొక్క బలము ఆ విధంగా ఉంటుందండి, ఆత్మీయుల దగ్గర ఉండే బలం. అందుకే దేవుడు ఎప్పుడు కూడా భయపడవద్దు అని చెప్తాడు, నేను నీతో ఉన్నాను అని చెప్తాడు, నా హస్తం నీకు తోడుగా ఉంది అని చెప్తాడు, నీ ముందు యుద్ధాలు జరిగించావని నేను అని చెప్తాడు ఆయన. అన్ని విషయాల్లో ఆయన మనతో ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎంతమంది మన రక్త సంబంధికులు, మన బంధువులు, మనవారు కొన్ని సందర్భాలు మన శత్రువులుగా మన ముందుకు వస్తారు. కానీ శత్రువు మనిషి కాదు. క్రైస్తవుడికి శత్రువు మనిషి కాదు. తోటి సహోదరులు వారందరూ కూడా వారిలో ఉండి, వారి వెనక ఉండి ఏదైతే అపవాది తన తంత్రాలు ఉపయోగిస్తున్నాడో మన యుద్ధం వాడి మీద చేయాలి. ఈ ఆయుధాలు కాదు, మన దగ్గర కొన్ని ఆయుధాల ద్వారా వాడిని జయించాలి. కానీ సాతాను ఏం చేస్తాడో తెలుసా, ఈరోజు ఆత్మీయుడు దగ్గర ఉన్న ఆయుధాలను దొంగిలించటానికి అపవాది ఎన్నో ప్లాన్స్. మనుషులు వెళ్ళి శత్రు ఆయుధాలు దొంగిలించి ఆయుధాలు లేకుండా చేసి వెళ్ళి యుద్ధం చేసి జయించేస్తున్నారు. లాస్ట్ టైం ఈ రష్యా ఇవన్నీ యుద్ధాలు జరిగేటప్పుడు వారు ముందుగా ఏం చేస్తారు, వాళ్ళ ఆయుధ బలం ఎంతో చూసుకుంటారు. ఆయుధ బలాన్ని సప్లై చేసే విషయంలో వారు తగ్గించి వారిని జయించడానికి ప్రయత్నం చేస్తారు. మరి ఇక్కడ కూడా చూడండి, మన ఆత్మీయులుగా ఉన్న మన దగ్గర ఉన్న ఆయుధాలు కూడా అపవాది ముందు మన దగ్గర నుంచి ఆయుధాలని తీసివేస్తాడు. అంటాడు కదా, బలవంతుణ్ణి బంధించిన ఎడల, అది వాడు బలవంతుణ్ణి మనం బంధించాలి అంటే వాడు ఆయుధాలని అయిన సామాగ్రిని దొంగిలించి వేస్తే బలవంతుని బంధించి వేయొచ్చు అని. ఈరోజు జాగ్రత్తగా క్రైస్తవుడు మెలకుగా లేకపోతే, నా ఆయుధాలు ఇంత బలమైనవి, నా యుద్ధము ఇది అని క్రైస్తవుడు గ్రహించకపోతే మన ఆయుధాలన్నీ కూడా అపవాది దొంగిలించుకొని వెళ్ళిపోతాడు. చాలామంది దగ్గర నుంచి, ఆత్మీయులు మేము అనుకున్న వారి యొద్ద నుంచి తెలియకుండానే అపవాది ఆయుధాలు దొంగిలించుకొని ఎత్తుకెళ్ళిపోయాడు. ఈరోజు ఒకవేళ అపవాది ముందు మనం యుద్ధం ప్రకటించాలి అంటే, ఒకవేళ యుద్ధానికి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది మన దగ్గర ఆయుధాలు ఏమీ లేవు. ఒకవేళ ఉన్నవి ఆయుధాలు అనుకుంటే వాడి సరైన ఏమి లేదు, పదును లేదు. వాటికి పదును లేకుండా చేస్తున్నాడు. ఆయుధాలు పూర్తిగా వాడు తీసేసి వేసుకొని మళ్ళీ ఒంటరిగా చేసి మళ్ళీ జయించి వేస్తున్నాడు అపవాది. అందుకే మనం కూడా మన ఆయుధాలు ఏంటో తెలియాలి, ఆయుధాలను మనం కాపాడుకోవాలి. అదే దొంగిలిస్తాడు మనకి. చూడు, ఒక్కసారి మీరు మత్తయి సువార్తలో అక్కడ ఒక సందర్భంలో యేసు ప్రభువుని పట్టుకొనటానికి కొంత సైన్యం వచ్చింది. యేసు ప్రభువుని పట్టుకొనటానికి వచ్చినప్పుడు ఒక సైనికుడు యేసు ప్రభువుని పట్టుకునడానికి దగ్గరికి వచ్చే సమయంలో యేసు ప్రభు శిష్యుడైన పేతురు తన యొక్క వరలో ఉన్న కత్తిని తీశాడు. కత్తితో ఆ సైనికుడి యొక్క చెవిని నరికివేశాడు. తన వరలోని కత్తి తీసి ఆ సైనికుడి యొక్క చెవిని ఏం చేశాడు, కొట్టాడు. మరి చెవి తెగి కింద పడిపోయింది. ఏ ఆయుధాలు వాడాడో తెలుసా? యేసు ప్రభు శిష్యుడికి ఉన్న ఆయుధము అది కత్తుంది. ఆ రోజున ఆయుధాన్ని వాడాడు. యేసు ప్రభువు ఏమన్నాడో తెలుసా? ఈ విధమైన యుద్ధం చేయాలి అంటే నా దేవుడికి కానీ తండ్రికి కానీ నేను
మొర వేడుకుంటే వేడుకుంటే ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేననియు. ఈ సమయంలో ఇంతమంది సైన్యం వచ్చారు యేసుప్రభుని పట్టుకొనటానికి, యేసుప్రభుని బంధించటానికి చాలామంది సైనికులు వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు పేతురు అదేంటి యేసుప్రభును ముట్టుకుంటున్నావని కత్తి తీసుకొని చెవి నరికివేశాడు సైనికుడిది. కానీ యేసుప్రభు వెంటనే నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, నీ కత్తిని తిరిగి నీ వరలో పెట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి పట్టుకునే వారందరూ కత్తి చేతనే నశింతురు. కత్తి ద్వారానే మనం నశిస్తారు. ఒకవేళ ఈ లోకంలో ఎదుటి వ్యక్తిని నాశనం చేయటానికి దేనినైతే నువ్వు వాడతావో దానితోనే నీ జీవితం కూడా పాడవుతుంది అని చెప్పాడు. కత్తిని వాడితే నరలా వారు కత్తి ద్వారానే నశిస్తారు. ఈరోజు మనం కూడా శరీర సంబంధమైన ఆయుధాలు కానీ ఒకవేళ మనుషుల మీద వాడితే అదే ఆయుధాలు ఒకరోజు మన మానసికంగా శారీరకంగా మన పూర్తిగా పాడు చేస్తాయి, అవి పూర్తిగా పాడు చేస్తాయి. అందుకు యేసుప్రభు అదే మాట్లాడుతున్నాడు, కత్తి తీసి నీవు మొదటిగా వరలో తిరిగి పెట్టుము, నీ వరలో తిరిగి పట్టుము. కత్తి పట్టుకుని వారందరూ కత్తి పట్టుకునే ప్రతి వాడు కత్తి చేతనే నశింతురు. కత్తి ద్వారానే నశిస్తారు. ఈ సమయమున ఈ సమయంలో నేను నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను, అంటే ఎంతమంది? సుమారు 72,000 మంది. 72,000 మంది. ఒకవేళ వేడుకుంటే అంతమంది యొక్క దేవదూతలు ఇప్పుడే నాకు పంపడు అనియు నువ్వు అనుకొనుచున్నావా? యుద్ధం ఇది కాదు నాది. యుద్ధము ఈ కత్తులతో కాదు, ఈ మనుషులతో కాదు. యుద్ధం నాది. యేసు ప్రభు సామ్రాజ్యాన్ని జయించింది కత్తులతో కాదు, శారీరకమైన బలంతో కాదు. ఈరోజు మనతో కూడా అదే చెప్తున్నాడు ఆయన. కత్తి పట్టినవాడు కత్తి ద్వారానే నశించిపోతాడు. ఈరోజు లోకస్తులు వాడిన విధంగా నువ్వు ఆయుధాలు వాడొద్దు అని చెప్తున్నాడు ఆయన. నేను మొరపెడితే అన్ని వేల మంది సైన్యం దిగిపోతుంది, కానీ నా యుద్ధము ఎలాంటి యుద్ధం కాదు అని యేసు ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈరోజు మనందరం కూడా ఖచ్చితంగా మీరు గమనించండి, మన యుద్ధోపకరణాలు ఇవి కావు. అందుకే కత్తి తీసి నీ వరలో పెట్టు అని చెప్పాడు యేసు ప్రభు. మన యుద్ధం కూడా ఈ వీరితోనే అయితే, యేసు ప్రభు అన్నాడు, యుద్ధం వీరితోనే అయితే నా తండ్రికి వేడుకుంటే 72,000 ఇంకా ఎక్కువ మందే, అంతమంది దేవదూతలని నా దేవుడు పంపిస్తాడు. కానీ అది నేను చేయను. పంపడనుకుంటున్నారా? పంపుతాడు, కానీ అది కాదు యుద్ధము అని యేసు ప్రభు తెలియచేస్తాడు. ఈరోజు ఆత్మ సంబంధంగా ఎదుగుతున్న మనందరి జీవితాల్లో కూడా ఈ వాస్తవ సత్యాన్ని మనకు అర్థం కావాలి. మన యుద్ధం మనుషులతో కాదు అని, మన యుద్ధోపకరణములు మనుషులు వాడే ఆయుధాలు అలాంటివి కావు అని మనకు అర్థం కావాలి. కానీ అది బలమైన ఒక ఆయుధాలు ఉన్నాయి. అది అపవాది దొంగిలించటానికి ఆల్రెడీ తన ప్లాను ప్రారంభించాడు. ఒక్కొక్కటిగా మన దగ్గర ఆయుధాలు దొంగిలించి వేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ ఆయుధాలు? చూడండి, ఎఫెస్సికి రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెస్సి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్య భాగము. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు మీరు బలవంతులుగా ఉండండి. దేవుని యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతులుగా ఉండండి. ఆయుధాలతో కాదు బలవంతులు, మంది మార్బలంతో కాదు బలవంతులు, డబ్బుతో కాదు బలవంతులు అవ్వవలసింది. ఏమంటున్నాడు ఇక్కడ? ప్రభు యొక్క మహాశక్తి, నువ్వు ఆరాధించే దేవుని యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించటానికి. ఇప్పుడు యుద్ధం ఎవరి మీద అంట? అపవాది మీద.
చదవండి ముందు. మీరు అపవాది తంత్రములను మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులుగా మీరు అవ్వటానికి దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. దేవుడు ఒక సర్వాంగ కవచం ఇస్తున్నాడు మనకి. రక్షణ పొందుకున్న క్రైస్తవుడికి దేవుడు ఒక సర్వాంగ కవచం, అన్ని అంగాలకి కూడా ఒక కవచవాన్ని ఇస్తున్నాడు. నడినెత్తు నుంచి అరికాలు వరకు ఏ శత్రువుని ఏమీ చేయకుండా, ఏ తెగులుని గుడారం సమీపించకుండా ఉండే విధంగా దేవుడు అంట సర్వాంగ కవచాన్ని చూసారా. క్రైస్తవుడికి దేవుడిచ్చే గొప్ప బహుమానం అండి. ఇది పోగొట్టుకోకూడదు. రక్షణ పొందుకున్న క్రైస్తవుడికి దేవుడిచ్చే గొప్ప బహుమానం ఏమిటి అంటే సర్వాంగ కవచము. ఏలయనగా మనము పోరాడునది, ఇక్కడ చెప్తాడు, ఏలయనగా మనము పోరాడేది శరీరులతో కాదు గాని, ఇది ఈ రక్త మాంసములు కలిగిన శరీరులతో కాదు మన పోరాటము. ఇది క్రైస్తవుడు ముందుగా గ్రహించాలి. మనుషులతో యుద్ధం కాదు, మన యుద్ధం దురాత్మలతో, సాతాను శక్తులతో, ఆకాశ మండలంలో ఉన్న అపవాది దురాత్మల సమూహంతో మన యుద్ధం. ఈరోజు లోకములో అందరినీ కూడా అవిధేయతలో, గుడ్డితనాల్లో బంధించిన వాటి మీద మనం యుద్ధం చేయాలి. అందుకు దేవుడు మొదటిగా రక్షణ పొందగానే దేవుడు సర్వాంగ కవచం ఇచ్చాడు మనకి. యుద్ధానికి నువ్వు రెడీ అవ్వమని చెప్తున్నాడు ఆయన. ఆయన అంటున్నాడు, యుద్ధం మనుషులతో కాదు. ఈ క్లారిటీ ఇస్తున్నాడు ఆయన. యుద్ధం మనుషులతో కాదు నువ్వు చేసే యుద్ధం అని చెప్తున్నాడు ఆయన. ఏమన్నాడు చదవండి అక్కడ. మనము పోరాడునది శరీరులతో కాదు, మనము పోరాడునది ఇలాంటి శరీరులతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోను పోరాడుచున్నాము. మన యొక్క పోరాటము అది అని చెప్తున్నాడు. అందుచేత మన పోరాటం అది. మన పోరాటం అంతా కూడా అదే పోరాటం. ఈరోజు ఈ లోకములో మనుషుల ఎదుటి కూడా కొన్ని పోరాటాలు మనకు వస్తాయి. కానీ ఆ పోరాటాన్ని మనం పోరాడటానికి కూడా మన దగ్గర ఉంచిన ఆయుధాలు అవి వేరుగా ఉన్నాయి. ప్రేమ అనే ఒక ఆయుధంతోనే సమస్తాన్ని పోరాడుకుంటూ గెలిచాడు యేసు ప్రభు. మన దగ్గర ఒక ఆయుధం ఉంది. ప్రేమ అనే ఒక ఆయుధంతో సమస్తాన్ని జయించుకుంటూ వెళ్ళిపోయాడు. ఈరోజు దేశాలు క్రైస్తత్వం, క్రీస్తు వైపు ఎలా వీరు సంపాదిస్తున్నారు భక్తులు అంటే, ప్రేమ అనే ఒక ఆయుధాన్ని ఒకవేళ వారు మన వైపు వచ్చిన శత్రువుగా వారి దగ్గర ఉపయోగించే ఆయుధము ప్రేమ అనే ఆయుధం. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏమిటి అంటే, మరలా చదవండి ఒక్క మాట. అందుచేతను మీరు ఆపద దినమందు వారిని ఎదిరించుటకును ఆపద దినమందు కష్టకాలములో వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును మీరు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోండి. దేవుడిచ్చి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి. మీ పోరాటము ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహంతో. ఇక్కడ ఈ లోకములో వచ్చే మనుషుల ద్వారా, అధికారుల ద్వారా వచ్చే పోరాడటానికి కూడా దేవుడు మనకిచ్చినది శరీర సంబంధమైన ఆ ఆయుధాలు కాదు. ఆ పోరాటానికైనా, దురాత్మలతో పోరాటానికైనా దేవుడు మనకిచ్చిన ఆయుధాలువే. దేవుడిచ్చిన ఆయుధాలు కొన్ని ఉన్నాయి. ఆ ఆయుధాలని అపవాది దొంగిలించకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
ఆ కింద ఏమని చెప్తున్నారు? ఎలాగనగా ఎలా అంటే మీ నడుమునకు, చూడండి, మరి ఆయుధాల గురించి చెప్తున్నాడు ఇక్కడ. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, అది సత్యము. సత్యము, సత్యములో నువ్వు నిలబడాలి. సత్యము అంటే ఏంటి? ఈ వాక్యమే సత్యము. దేవుని యొక్క వాక్యమే సత్యం. నీ ఆయుధం ఏంటో తెలుసా? వాక్య బలమే మన ఆయుధం. వాక్యం ఏం చెప్తుందో ఆ వాక్యములో నుంచి నువ్వు దిగిపోకుండా వాక్యములో నువ్వు ప్రతిష్ఠించుకొని నిలబడు. ఇది బలమైన ఆయుధం. నువ్వు వాక్యంలో నిలబడటమే ఒక ఆయుధం. దేవుడు ఇచ్చిన ఈ ఆయుధాన్ని, దేవుడు ఇచ్చిన వాక్యంలో మనం ప్రతిష్ఠించబడినప్పుడు అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఆ వాక్యంలో నుంచి మన బయటికి వచ్చే విధంగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు. ఈ ఆయుధాన్ని తీసివేయాలి వాడు. ఈ సత్యంలో నుంచి బయటికి తీసుకురావాలి. వాక్యంలో నడవకుండా వాడు బయటికి తీసుకొచ్చినప్పుడు మన ఆయుధం పోయినట్టే, మన బలహీనమైపోయినట్టే. అపవాది మనం జయించుకొని వెళ్ళిపోతాడు. ఇవి కాపాడుకోవాలి మన ఆయుధాలు. ఈ ఆయుధాలు మనల్ని కాపాడుకొనటానికి, అనేక మందిని కాపాడటానికి ఉపయోగపడే ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి అని ప్రభు తెలియజేస్తున్నాడు. ఏమని చెప్పాడు? మొదటిది సత్యం అనే దట్టి కట్టుకొని, సత్యము అనే దట్టిని నీవు కట్టుకొని. దట్టి మన గత దినంలో చెప్పాం కదా, బెల్ట్, నడుంకి నడికట్టు కడతాం కదా. అలాగా దేవుడు కూడా ఏం చెప్పాడు? మీరు ఆ విధంగా నరుని యొక్క నడుముకి నడికట్టు ఏ విధంగా అంటుకొని ఉంటుందో, ఇదిగో మీ అందరూ నాకు ఆ విధంగా అంటుకొని ఉండాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పాడు. ఇప్పుడు మనం కూడా దేవుడికి అలా అంటుకొని ఉండాలి అంట. మనం కూడా అలా దేవుడి యొక్క వాక్యానికి అంటుకొని ఉంటే అది గొప్ప ఆయుధం. అది ఈరోజు మన వాక్యాన్ని హత్తుకొని ఉంటే ఈ ఆయుధం ముందు ఏది నిలబడదు. కానీ ఈ సత్యములో నుండి, ఈ వాక్యంలో అనుసరించే దానిలో నుండి అపవాది మనల్ని బయటికి తీసుకుని వెళ్ళి బలహీనపరుస్తాడు, ఈజీగా కొట్టేస్తాడు మనల్ని. దేవుడు ఆ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఇక్కడ. సత్యం అనే దట్టి కట్టుకొని, నీతి అను మైమరువు తొడుగుకొని. నీతి అనే మైమరుపు ఇక్కడ ఏంటంటే నీతి మార్గంలో మనం నిలబడాలి. క్రైస్తవుడు ఎలాంటి సాతాను శక్తులనైనా, ఎలాంటి దురాత్మల సమూహమైనా, ఈరోజు మనుషులు ఎంతమందిని పీడిస్తున్నాయి, అవి ఎంతమంది జీవితాలను పాడు చేస్తున్నాయి అవి. యేసు ప్రభు అదే చెప్పాడు, ఇదిగో మీరు లోకంలోకి వెళ్ళండి, ఎవరైతే అపవిత్రాత్మల ద్వారా, దురాత్మల ద్వారా ఎవరైతే పీడింపబడుతున్నారో వారికి విడుదల దయచేయండి, విడిపించండి వారిని. వెళ్ళి మీరు విడిపించాలంటే మన దగ్గర ఏముండాలి? సర్వాంగ కవచం. మన దగ్గర ఆయుధాలు ఉండాలి. మన దగ్గర ఆయుధాలు ఉండాలి. మామూలు కత్తులకి అపవాది అలా దొరకడు. దెయ్యం పట్టినవాడు చీపురుతో కొడతారు. కొడితే వాడికి ఏం దెబ్బ తగులుతుందా? ఏమండి, ఒక మనిషికి దెయ్యం పట్టింది అనుకోండి, దెయ్యం పట్టిన వ్యక్తిని చీపురుతో కొట్టారనుకోండి, లోపల దెయ్యానికి నొప్పే, పైన మనకి నొప్పిది. మన పిల్లలు గాయపరచబడతారు, మన జీవితాలు పాడైపోతాయి. ఇక్కడ లోపలున్న దెయ్యానికి అలా తగలదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అందుకే ప్రభు అంటాడు, అలాంటి వారిని మీరు విడిపించండి, వారందరూ నా దగ్గరికి తీసుకురండి అని చెప్పాడు యేసు ప్రభు. మనకిచ్చాడు, ఆయన అధికారం ఇచ్చాడు. మనం ఎలాంటి అపవాది శక్తులైనా సరే మనం విడిపించి ప్రభు యొద్దకు వారిని మనం తీసుకురావాలి అంటే దేవుడు చెప్తున్నాడు, వాక్యములో మొదటిగా నిలబడాలి అని చెప్పాడు. సత్యము అనే దట్టిని కట్టుకోవాలి. నీతి, దేవుడి యొక్క మాటే నీతి కూడా. నీతిగా మనం నడవాలి అని చెప్తున్నాడు. పాదములకు సమాధాన సువార్త అయిన వలనైన సిద్ధ మనస్సు జోడు తొడుగుకొని, అది సిద్ధ మనస్సు కావాలి అని చెప్తున్నాడు. సమాధాన సంబంధం అంటే అందరితో సమాధానంగా ఉండే సిద్ధ మనసు ఉండాలి. ప్రతి ఒక్కరితో మనం సమాధానంగా ఉండాలి. ఇది సర్వాంగ కవచములో ఉన్న
విషయాలు ఏంటి అంటే మనం అందరితో సమాధానంగా ఉండాలంట. ఆ విధంగా మనకి సిద్ధ మనసు ఉండాలి. ఎలాంటి వాడైనా సరే సమాధానంగా ఉండకపోతే, సమాధానంగా ఉండే సిద్ధ మనసు మనలో లేకపోతే అపవాది మనని జయించి వేస్తాడు. ఇవి సర్వాంగ కవచాలు. ఇవి మనకు అన్నీ సర్వాంగ కవచం ధరించుకున్నారనుకోండి, ధరించుకొని ఎక్కడో ఒక అవయవానికి కవచం లేదనుకోండి, దుష్టుడు అగ్నిబాణం దేనికి వేసి కొడతాడు? ఎక్కడైతే నీకు లేదో కవచం లేదో అక్కడ వేస్తాడు అగ్నిబాణం. కనుక ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి అని చెప్తున్నాడు. చదువుదాం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసంలో నిలబడాలి. ఏ పరిస్థితిలో కూడా విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. క్రైస్తవుడికి ఎంత బలమో తెలుసా? ఏ పరిస్థితి వచ్చినా సరే అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు, అవిశ్వాసానికి చోటు ఇవ్వకూడదు. ఏ పరిస్థితులు రానివ్వండి, నా దేవుడు నాతో ఉన్నాడు, నా దేవుడు నాతో ఉన్నాడు అని విశ్వాసానిగా నువ్వు కలిగి ఉంటే. కానీ అపవాది ఏం చేస్తాడో తెలుసా? ఏదో ఒకటి చేసి నీలో అవిశ్వాసం తీసుకొని వస్తాడు. విశ్వాసం అనేది ఒక ఆయుధం, సత్యం అనే దట్టి ఒక ఆయుధం, నీతి అనేది ఒక ఆయుధం, సిద్ధ మనస్సు సమాధాన పరిచే సిద్ధ మనసు, సమాధానంగా ఉండే సిద్ధ మనసు ఒక ఆయుధం. అందుకే ప్రభు అంటాడు, సమాధానమును వెదికి మీరు వెంటాడండి. ఎందుకంటే ఆయుధం అది. ఎవరితో సమాధానం లేదో వెతకండి. అది నీ బంధువులా, స్నేహితులా, ఎవరితో సమాధానం లేదో మీరు వెతికి వెంటాడి వారితో సమాధాన పడితే మనకు ఆయుధం. అపవాది మన ఏమీ చేయలేడు. మనలో సమాధానాలు లేవనుకోండి, వాడు వచ్చి కూర్చుంటాడు మన ఇంట్లో, వాడు వచ్చి కూర్చుంటాడు. ఆయుధం లేదు, పో సాతానా అంటే పోడాడు, పోతాడా? ఆయుధం లేదు కదా. ఆయుధం లేదు కదా, మన కేకలేస్తే అలా వెళ్ళిపోయాడు. అందుకు దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా సర్వాంగ కవచాన్ని నువ్వు ధరించుకోవాలి క్రైస్తవుడా. ఈ కవచాన్ని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. రాబోయే దినాల్లో భయంకరమైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు అపవాది. భయంకరమైన ఎలాంటి యుద్ధాన్ని ప్రకటించినా మనవారు ఎంతో మందిని అపహరించుకోవటానికి వస్తాడు అపవాది. ఏదో రోగాలు పెట్టో భయంకరమైన మరణం వైపు ఈడ్చుకొని వెళ్తాడు. కానీ మనం సర్వాంగ కవచాన్ని ధరించుకొని యుద్ధ భూమిలో మనం నిలబడి మన వారందరినీ కూడా ఎవరిని పోగొట్టుకుండా సంపాదించుకోవాలి అంటే మనకి సర్వాంగ కవచాలు ఉండాలి. దానిలో చెప్తున్నాడు విశ్వాసం. విశ్వాసమును డాలు పట్టుకొనుడి. విశ్వాసముని డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని, దుష్టుడేసే అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఆర్పుటకు శక్తిమంతులగుదురు. ఏం పట్టుకోవాలంట? విశ్వాసం అనే డాలు పట్టుకో. విశ్వాసం అనే డాలు ఎదురుగా పట్టుకో. యుద్ధంలో చూశారు కదా మీరు, ఇలా డాలు పట్టుకోండి. పోలీసు వాళ్ళు మనకి తెలిసింది, పోలీసు వాళ్ళు మరి ఎక్కడికైనా గొడవలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళారనుకోండి, కింద ఒక షీల్డ్ లాంటిది ఇలా పట్టుకొని రాళ్ళు వేసి కొడితే ఇలా అడ్డు పెడతారు. చూడలేదా? రాళ్ళు వేస్తే ఇలా అడ్డు పెడతారు కదా. ప్రభు అంటున్నాడు, విశ్వాసం అనే డాలు పట్టుకో. అపవాది అగ్ని బాణాలు వేస్తారు కదా, ఎటు వేస్తే దాన్ని అడ్డు పెట్టుకో. నీ విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. నీ విశ్వాసంతో వాడు ఎన్ని అగ్ని బాణాలు వేసినా అవి నీకు తగలవో. నీ విశ్వాసంతో ఉండు, అవిశ్వాసానికి అవకాశం ఇవ్వద్దు అని ప్రభు చెప్తున్నాడు. ఇవన్నీ మనం కలిగి ఉండాలి అని, మన పోరాటము మనుషులతో కాదు అని. ఈరోజు అపవాది ఈ సర్వాంగ కవచాన్ని దొంగిలించటానికి ఆల్రెడీ తన పనిని ప్రారంభించాడు. మనకు తెలియకుండా ఈజీగా అమ్మేస్తాం. దేనికో కక్కుర్తుపడి ఒక్కొక్కటి అమ్మేసేస్తాం. వాడికి మొత్తం ఓడ తీసుకుంటాడు. అప్పుడు వచ్చి మనల్ని పూర్తిగా తొక్కేస్తాడు. మనకు తెలియకుండా పోతాయి. ఇవన్నీ ఒకటొకటి తెలియకుండా వెళ్ళిపోతాయి. కానీ దేవుడు ఈ సాయంకాలం మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఒక క్రైస్తవుడిగా మనకి సర్వాంగ కవచాన్ని ఇచ్చాడు. ఇది ప్రతి ఒక్కరు కూడా ఎరగాలి. దీన్ని మనం కాపాడుకోవాలి. రక్షణను శిరస్త్రాణమును
రక్షణ అను శిరస్త్రాణము. శిరస్సుకి ఒక హెల్మెట్, తలకు కూడా హెల్మెట్. దానికి ఏం పెట్టాడు? ఇది రక్షణ. రక్షణ అని శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ఖడ్గము ధరించుకొనుడి. వీటన్నిటిని మనం ధరించుకొని అలంకరించుకొని సాతాను యొక్క ప్రతి అగ్ని బాణములను ఆర్పివేయమని చెప్తూ ఉన్నాడు. దేవుడు అంత బలవంతుడు. ఆయన అంటున్నాడు, మా ఆయుధములు శరీర సంబంధమైనవి కావు. ఎంత బలమైనవి అంటే ఈ ఆయుధాలు? దేవుని ఎదుట దుర్గములను పడద్రోయగలిగినంత బలము కలిగినవై ఉన్నాయి. అలాంటి శక్తి, బలము, అలాంటి కృపలో అంటే దేవుడిస్తున్న సర్వాంగ కవచాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.